ఈరోజు నేను మోడీ గారిని రెండు చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మోడీ గారు, మీరు పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చారు, అది రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నాడు, ఏటీఎం లాగా ఎలా వాడుకుంటున్నాడు, ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారో మీరు చెప్పారు గతంలో. ఒకసారి ఆ వీడియో మీరు విని, ఇప్పుడు ఏదైతే అమరావతిలో మళ్ళీ మిమ్మల్ని భూమి పూజకి పిలుస్తున్నారో అది ఎందుకు అనే ఆలోచన చెయ్యండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గతంలో మీరు చూస్తే ఇదే అమరావతిలో 36,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ వేసి టెండర్లు పిలవటం మనం కళ్యాణంగా చూసాం. అలాంటి అమరావతిలో ఆల్రెడీ మీరు చేసిన భూమి పూజనే మళ్ళీ భూమి పూజ అంటూ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆ 36,000 కోట్ల టెండర్లు ఇప్పుడు 77,000 కోట్లకి ఎలా పెరిగాయి? ఈరోజు పారదర్శకంగా చేయాల్సిన జ్యుడిషియల్ ప్రివ్యూ ఎందుకు రద్దు చేశారు? రివర్స్ టెండరింగ్ ఎందుకు రద్దు చేశారు? మొబిలైజేషన్ అడ్వాన్స్ని ఎందుకు తీసుకొచ్చి ఈరోజు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నామన్న పేరుతో మొత్తం మీరెందుకు దోచుకుంటున్నారన్న విషయాన్ని వెలికి తీసి విచారణ చేయమని మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అమరావతి అనేది అన్ని వర్గాల వారికి సంబంధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు అందరూ ఉండాల్సిన రాజధాని అయినప్పుడు ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, మైనారిటీలకు ఇచ్చిన 50,000 ఎకరాలని రద్దు చేశారని నేను ప్రశ్నిస్తున్నా. అంటే వీళ్ళకి అహంకారం చంద్రబాబు నాయుడికి. ఆయన కులము, ఆయన బినామీలు తప్ప ఎవరు ఉండకూడదా? ఎలా మీరు పేదవాళ్ళకి ఇచ్చిన 50,000 ఇల్లులని రద్దు చేశారని నేను అడుగుతున్నా. నాకు వాచి లేదు, నాకు ఉంగరం లేదు అని బీదరేపులు ఏడ్చే మీరు ఎలా రిచెస్ట్ సీఎంగా ఉన్నారు? ఈరోజు అదే రాజధానిలో 5 ఎకరాల భూమిని దాదాపుగా 170 కోట్ల రూపాయలతో ఎలా పర్చేస్ చేశారని నేను అడుగుతున్నాను. జనాలందరికీ తెలుసు. ఈరోజు ఏదో గవర్నమెంట్ రేట్ చూపించింది.